నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. ఎంఎంపురంలో స్వర్గీయ వట్టి వెంకటరంగ పార్థసారథి వసంత్ కుమార్ల స్మృతివనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు పసమట్ల ధర్మరాజు, కొట్టు సత్యనారాయణ, పుప్పాల వాసుబాబు, గన్ని వీరాంజనేయులు, కందులపాటి శ్రీనివాస్ తదితరులు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను ఈ నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించేలా కృషి చేయండి. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ముదునూరు శివార్లో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. సామూహిక ఎలుకల నివారణ ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు. జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు. గణేష్ నగర్లో అసంపూర్ణంగా నిర్మాణంలో నిలిచిపోయిన ప్రస్తుత పనులు జరుగుతున్న ఇండోర్ స్టేడియంను ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ఎన్నడూ చూడని అభివృద్ధికి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం దోచుకోవటమే తప్ప అభివృద్ధి పనులు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, అడపాల నారాయణమూర్తి, గుణమోగుల సురేష్, కాళ్ల గోపీకృష్ణ, ఎండ్రపాటి రాజు, దాగారపు నాబు, సందక రమణ, మద్దల మణికుమార్, అడగర్ల సురేష్, బయ్యన్నపాలెపు ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ స్వర్గీయ వట్టి వెంకటరంగ పార్థసారథి, ఆయన కుమారుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి స్వర్గీయ వట్టి వసంత్ కుమార్ల పేరిట వారి సొంతగడ్డ పోళ్ల శివారు ఎంఎంపురంలోని వైఎస్ కాలనీలో స్మృతివనం ఏర్పాటు చేశారు. పార్థసారథి కుమారుడైన వట్టి రమేష్ బాబు, ఆయన తనయుడు పవన్ బాబుల ఆధ్వర్యంలో ఈ స్మృతివనం ఏర్పాటు చేశారు. ఈ స్మృతివనాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు ప్రారంభించిగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, గన్ని వీరాంజనేయులు, ఏలూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి కందులపాటి శ్రీనివాస్, జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరాజు, బీజేపీ నాయకులు తపనా చౌదరి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ మైలవరపు గోపాలకృష్ణ, పులకొండ మధుసూదన్ రావు, కందులపాటి మురళి, వంగ రఘు, ముత్యాల బాలాజీ, కర్రి భాస్కర్రావు, బండారు నాగు, ముప్పిడి సంపత్ కుమార్, మందా శ్రీనివాసరెడ్డి, పాసం రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ పార్థసారథి వసంత్ కుమార్ ఛాయా చిత్రపటాల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడతారులే కంగారు పెడితే కడతారేంటి. ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను ఈ నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్లు వేయించి ఘన విజయంతో భాగస్వాములు కావాలని పెంటపాడు మండల కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ దిశానిర్దేశం చేశారు.
శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో పెంటపాడు మండలానికి సంబంధించిన కూటమి నాయకులను ఆహ్వానించి వారితో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం గురించి మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ఎవరూ తేలికగా తీసుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ గ్రామంలో పట్టభద్ర ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు వేయించాలన్నారు. ప్రతి ఎన్నిక ఫలితం కూడా కూటమి ప్రభుత్వానికి ప్రతిష్టే అన్నారు. నియోజకవర్గంలో కూటమి ఎంతో బలంగా ఉందని, దానిని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంతో మరోసారి చూపించాలని వలవల బాబ్జీ కోరారు. పెంటపాడు మండలం తెలుగుదేశం అభ్యర్థులు కిలపర్తి వెంకట్రావు, జనసేన అధ్యక్షులు పుల్లా బాబీ, ఏఎంసీ మాజీ చైర్మన్ సీనియర్ నాయకుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, రుద్రకాశి, జనసేన నాయకులు కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కసిరెడ్డి మధులత, కొనకళ్ళ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఏదైతే మనం డివిజన్ చేయాలనుకున్నామో ఈవేళ ఆ రకంగా డివిజన్ చేయడంలో మనం సక్సెస్ఫుల్ అయ్యాం. ఎందుకంటే ఏ విలేజ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏంటి అనేది డేటా మొత్తం మనకు వచ్చేసింది. అలాగే పట్టణంలో కూడా ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది మొత్తం డీటెయిల్డ్గా మనకు రావడం జరిగింది. ఇది అసలు చాలా కష్టతరమైన పని, కానీ అది చాలా ఈజీగా ఈవేళ పార్టీ ఇచ్చిన సిస్టమ్ ప్రకారంగా మనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఎన్నో ఎమ్మెల్సీ ఎలక్షన్లు చూసాం, కానీ కార్యకర్తల బలం లేకపోతే ఎవరు కూడా ఏమి చేయలేవు, ఏ నాయకుడు కూడా ఏమి చేయలేడు. అందుకనే చెప్తూ ఉంటారు కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి పట్టుగొమ్మలు. మరి ఆ రకంగా మనం ముందుకెళ్ళే పరిస్థితి ఈవేళ ఉంది. కాబట్టి ఇక్కడ సిన్సియర్గా పనిచేసే నాయకులు ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీని చూపించాలి. అప్పుడే మన శాసనసభ్యులకు కానీ, నాకు కానీ, మరి తాతాజీ గారికి కానీ, ఇక్కడ ఉన్న నాయకులందరికీ, మీ అందరికీ ఒక బలమైన వాణి వినిపిస్తుంది. ఏ ఎలక్షన్ అయినా సరే వీళ్ళు చేయగలరు, ఏ ఎలక్షన్ అయినా సరే కొట్టగలరు. అది మనం 2021లో ఒకసారి నిరూపించాం. ఎలాగంటే ఆ రోజున మనం చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. ఆ పంచాయతీ ఎన్నికల్లో సుమారుగా జనసేన మనం కలిపి 22 స్థానాలు గెలవడం జరిగింది. 45 ఎన్నికల్లో మనం పాల్గొంటే 22 స్థానాలు గెలవడం జరిగింది. ఆ రోజునే ఇక్కడ అంకురార్పణ జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కసిగా పనిచేసి మరి వేళ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతోటి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది. ఈ ఎన్నికని ఎవరు కూడా సులువుగా తీసుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఎక్కడ తిరిగితే మేమే ప్రతి విలేజీ కూడా ఖచ్చితంగా మేము ఈ గ్యాప్ ఉన్న రోజుల్లో ప్రతి విలేజీ కూడా మేము కూడా వస్తాం. 30 మందికి ఒకరంటే 3 పార్టీలు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు ఉంటే మనిషికి 10 ఓట్లు తేడాకి తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. గతంలో అప్పన్ గారు సొసైటీ ఎలక్షన్ జరిగినప్పుడు చాలా ప్రెస్టేజ్గా జరిగింది. అప్పుడు మేమేం చేసామంటే ఓట్లు తక్కువ, జనం ఎక్కువ ఉన్నాం. 5 ఓట్లు కలిపి ఒకరికి ఇన్ఛార్జ్ ఒకటి చెప్పాం. 6వ ఓటు దగ్గర మీరు వెళ్ళక్కర్లా, ఈ 5 ఓట్ల బాధ్యత వాళ్ళు మోటివేట్ చేసి పోలింగ్ బూత్కి తీసుకొచ్చి ఓటేసే బాధ్యత మీరు తీసుకోండి చాలని చెప్పాం. ఆ రకంగా సక్సెస్ అయ్యి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చాం. ఆ రకంగా ఇప్పుడు మనం కూడా 30 ఓట్లు కూడా తీసుకున్నాం. 30 ఓట్లు ఒకటి చూస్తున్నాడు, ఇంకోటి అనుకున్నాను. 30 ఓట్లు ముగ్గురిని తీసుకుంటే 10 మందిని మనం మేనేజ్ చేయడం చాలా తేలికుంటుంది. కాబట్టి ఇది ప్రెస్టేజ్ ఇష్యూ మన కూటమి నాయకులందరికీ కూడా. కాబట్టి మీరు శ్రద్ధ తీసుకొని మా ఊరి నుంచి ఓట్లు ఉన్నాయి, మ్యాక్సిమం ఓట్లు మేము పోల్ చేయించగలిగామని మీరు దాని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి కోరుతున్నాం. పెంటపాడు మండలం ముదునూరు శివార్లో కాశీపాడు రోడ్లో గల శ్రీ గణపతి పాండురంగ రుక్మిణీదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వర సహిత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శుక్రవారం ఉదయం 11:26 జరిగింది. మధ్యాహ్నం నుండి అన్న సమారాధన జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు విగ్రహ ప్రతిష్ఠలకు సర్పంచి భావన ధాన్యలక్ష్మి సత్యనారాయణ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కైగల శ్రీనివాస్, ముప్పిడి సంపత్ కుమార్, బండారు నాగు, కర్రి భాస్కర్రావు, ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, వైస్ ఎంపీపీ కొనతల వెంకట్రావు, కోలుకులూరి ధర్మరాజు, చెన్న జనార్దన్, గుండుముగుల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
యాగశాలలో ఉన్నటువంటి హోమకుండంలో దేవ పవిత్ర ఆత్మానం రాజమాన దంపతులు భృంగేశ్వరాయ నమః పపమాశ్చ నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక దేవాలయాలు, నూతన దేవాలయాలు నిర్మాణం చేయడానికి పెద్ద ఎత్తున కృషి చేసి వందలాది కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మరి నూతన ఆలయాల నిర్మాణానికి, అలాగే పురాతన ఆలయాలు పునర్నిర్మాణానికి కూడా ఖర్చు పెట్టడం జరిగింది. మరి సర్పంచ్ గారు వచ్చి మా గ్రామానికి సంబంధించి ఇప్పుడు మా పూర్వీకులు, మా తాతగారు బొద్దన నరసింహమూర్తి గారు ఉన్నప్పుడు ఈ మర్రి చెట్టు త్వరలో ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విగ్రహాలు దొరకడం జరిగింది. అక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మరి కార్యక్రమాలు ఉత్సవ రూపంలో చేస్తున్నాం. దాన్ని మీరు శ్రీవాణి ట్రస్ట్ నాకు 10 లక్షలు శాంక్షన్ చేస్తే నేను ఇక్కడ నిర్మాణం చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఇచ్చాను. కానీ ఒక గొప్ప క్షేత్రం ఇవాళ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్న ఆలయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అన్నవరం క్షేత్రంలో ఉంది. ఇవాళ అటువంటి క్షేత్రాన్ని ఈ ముదునూరు గ్రామానికి సంబంధించి ఈ కాస్పాడు రోడ్లో మరి మన సర్పంచ్ గారు ధాన్యలక్ష్మి గారు ఖర్చుకు వెనకాడకుండా ఎంత అయిందన్నది చూడకుండా ఈ దేవాలయం క్షేత్రాన్ని నిర్మాణం చేయాలని, ఇక్కడ ఒక అర్చకులను పెట్టాలని, అర్చకులను కూడా పెట్టమని చెప్పాను. దానికి దోపదీప నైవేద్యం కూడా వచ్చేలాగా నేను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాను. ఇంతటి కృషి చేసిన ధాన్యలక్ష్మి గారికి, మరి ఆవిడ భర్త సత్యబాబుకి, వాళ్ళ పిల్లలకి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఇదే శ్రద్ధతోటి ఈ క్షేత్రాన్ని ఇలాగే ఈ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాల్ని మరి నిర్వహించి ముందుకు తీసుకెళ్లాలని మరి కోరుకుంటూ, ఇవాళ వందలాది మందిని చూస్తూ ఉంటే రోడ్డు జామ్ అయిపోయింది. అంటే ఎంతమంది భక్తులు వచ్చారో మరి అంటే దీన్ని బట్టి ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ రోజు మేము మొదలు పెట్టినప్పుడు గత సంవత్సరం భీష్మ ఏకాదశికి ముందు రోజు, దశమి రోజు సరిగ్గా ఇదే రోజు ఇక్కడ శంకుస్థాపన చేసామండి. విశేషం ఏంటంటే మళ్ళీ అదే ఏకాదశి ముందు రోజు ఈరోజు ప్రతిష్ఠా కార్యక్రమం కూడా రావడం అన్నది భగవత్ సంకల్పం. దీనికి కేవలం మా సంకల్పం చాలా చిన్నది, కానీ మా ఆలోచన కూడా చిన్నగానే మొదలైంది. కానీ భగవత్ సంకల్పమేమో ఇదంతా అనుకున్నాం. నేను ఒక సర్పంచ్ని కావడం, తర్వాత మినిస్టర్ గారికి అవకాశం, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులకు ఆయనకి అవకాశం రావడం, తర్వాత మాకు ఈ గుడి కట్టాలి అన్న ఆలోచన సంకల్పన రావడం, మేము ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన వెంటనే మాకు శాంక్షన్ చేయించడం, ఆ 10 లక్షలు ముందుగా రాబట్టే మేము అంటూ ఒక అడుగు ముందుకు వేసాం. చందాల రూపంలో ఎంతసేపు తిరిగినా 10 లక్షలు కూడబెట్టలేం కాబట్టి 10 లక్షలు ఉన్నాయి కదా అని ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసాం. తర్వాత మమ్మల్ని దాతలు కూడా వెన్నంటి ప్రోత్సహించారు. కాసిపాడు వాస్తవ్యులు, అలాగే రావిపాడు, చింతపల్లి, ఆగతీగపాడు, చిలకంపాడు, ముదునూరు, ఇలా ప్రతి ఊర్లోనూ కూడా మాకు వెన్నంటి ప్రోత్సహించారండి. మేము మీకెందుకు, మేము ఉన్నాం, గుడి కట్టండి, అంత మంచిగా జరుగుతుంది అన్నారు. కానీ మేము అనుకున్న దానికంటే భగవంతుడు మాతో అంగరంగ వైభవంగా జరిపించుకున్నాడు.
ఏదైనా ఈశ్వరేశ. సామూహిక ఎలుకల నివారణ ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. పెంటపాడు మండలం జట్లపాలెంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం మండల వ్యవసాయాధికారి పార్థసారథి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. అతిథులుగా జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావుతో పాటుగా ఏడి మురళీకృష్ణ, జనసేన మండల శాఖ అధ్యక్షులు పుల్లా బాబీ, నాయకులు పెనుబోతుల బాలాజీ, కుదుళ్ల శ్రీనివాస్, టీడీపీ నాయకులు వల్లేపల్లి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లా మొత్తం మీద దాదాపుగా 2 సీజన్లు కలిపి ₹1 కోటి విలువ చేసే మందు మనం పంపిణీ చేస్తున్నాం. పొట్లాలు జాగ్రత్తగా నీట్గా చిన్న పొట్లాలు కట్టుకొని తీసుకుని వెళ్ళిపోండి. అసలు ఇంటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోండి. ఇక్కడ తీసుకున్నదే ఫీల్డ్కి డైరెక్ట్గా పెట్టించుకోండి. సో దయచేసి నేను కోరేది ఏంటంటే ఇచ్చినటువంటి మెటీరియల్ని సమర్థవంతంగా మనం వాడుకోవటం అనేది ముఖ్యం. వేస్ట్ చేయకోకుండా వాడుకున్నారంటే అందరూ ఒకేసారి చేయాలి. ప్రతి ఎలక దాదాపు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఇది దీంట్లో ఉన్న బ్రోమోడైన్లో ఉన్నటువంటిదే ప్రధానంగా ఎందుకు చెప్పారు గుర్తుంది కదా. ఇది తిన్న వెంటనే అది వెంటనే చచ్చిపోదు. సమర్థవంతంగా నివారణ చేసుకునే దానికి ఇది బ్రోమోడైన్. ఎలుకలు మనకన్నా తెలివైనవి. వాటికి గ్రహణశక్తి ఎక్కువ, జ్ఞాపక శక్తి ఎక్కువ, అయస్కాంత తరంగాలతో పనిచేస్తూ ఉంటుంది. అది అంటే ఒక ఎలక సంవత్సరం నుంచి సంవత్సరంన్నర బతుకుతుంది. దాని బరువు చూస్తే 1/2 కేజీ ఉంటుంది. కానీ నష్టం చూస్తే 10 రెట్లు ఎక్కువ చేస్తుంది. అది తినేది 100 గ్రాములు అయితే మనకి కేజీ ధాన్యాన్ని ఉట్టినే కొరుకుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని పళ్ళతో కొరికేసి వృధాగా చేస్తూ ఉంటుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వారు మరి ఖరీఫ్లోనూ రబీలోనూ కూడా తప్పనిసరిగా ఈ ఎలుకల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. మనం ఖరీఫ్లో కూడా ఇచ్చాము, రబీలో కూడా జిల్లా అంతా కూడా ఇస్తూ ఉన్నాము. ఈ దీనికి ఏంటంటే మనం ఊడ్చిన 4 రోజుల తర్వాత 50 రోజుల లోపు ఈ చిరుపొట్ట దశ తగులుతుంది మనకు వరిలో. ఈ చిరుపొట్ట దశప్పుడు దానికి చాలా ఇష్టం, స్వీట్గా ఉంటుంది. వచ్చే కంకి చాలా స్వీట్గా ఉంటుంది. ఆ టైంలో ఎక్కువ కట్ చేస్తూ ఉంటుంది. దానికి మరి కంట్రోల్ చేయాలంటే అది మనకన్నా తెలివైంది కాబట్టి దాన్ని ఏమార్చి చంపాలి. సామూహిక ఎలుకల నియంత్రణ కార్యక్రమానికి జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఎలుకల్ని ఎలా నివారించాలి అని సూచించడం జరిగింది. జీవరాశులు అన్నింటికన్నా అతి తెలివైన జీవరాశి ఎలుక. ఆ ఎలుకని చంపడానికి రైతులకి ఉపయోగపడేలాగా మన శాస్త్రవేత్తలు, మన అధికారులు ఎన్నో ప్రయోగాలు చేసి వాటి మీద ఎప్పటికప్పుడు రైతులకి ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. కనుక ఇలాంటి కార్యక్రమాలు రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడి సాధించే విధంగా రైతులు చేసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నెరవేర్చి ఇప్పుడు రైతులకి ఉపయోగపడంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్. సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు. లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు.
క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి గీతా కేవ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. దేశ అభ్యున్నతికి పరిశోధనలే కీలకమని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణారావు పేర్కొన్నారు. నిట్ విద్యా సంస్థలో 3 రోజుల పాటు నిర్వహించనున్న అల్కన్ జీ కల్చరల్ ఫెస్ట్ 2K25 కార్యక్రమాన్ని గురువారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ, విజ్ఞానం, వినోదం మేళవింపే ఈ ఉత్సవాలని విద్యార్థులతో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను, ఆలోచనలను వెలికితీసేందుకు ఉపయోగపడతాయని, పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు నూతన సాంకేతికతల పట్ల పట్టు సాధించడంతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు జిఆర్కే శాస్త్రి, డాక్టర్ వి సందీప్, డాక్టర్ కె హేమబిందు, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ వీరేష్ కుమార్, అసోసియేట్ డీన్ తలారి రేష్మ, ఆచార్యులు గుర్రాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Today to be here among you for celebrating this cultural festival Valkanzi 2025. I told you that these sort of festivals will promote diversity and inclusion, because it is an opportunity to see different cultures. I was very happy to see that various events have been planned and which are very unique and which are only possible for students of a higher technical education institution. It will also encourage social interaction because it provides opportunity for students to learn different dances, cultures. It will enhance your personal growth, especially participation in cultural activities will help develop confidence, leadership skills and teamwork abilities. It will also help in preserving and showcasing our heritage. You all know that we have a very rich cultural heritage, and by organizing such events, we are giving an opportunity to the talented people to showcase their talents by way of dance, song and other things, and also highlight our culture. In fact, as told by the Dean, this is a very good opportunity to provide a break from academics, unless, there is a saying in English that if you don't have entertainment, so there is a saying that only studies will make Jack a dull boy. So you need these sort of activities to have a refreshing escape from regular studies, reducing stress and improving mental well-being. బేముడోలు గ్రామదేవతలు శ్రీ గంగానమ్మ, పోతురాజుబాబు, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ అమ్మవార్ల 12ఏళ్ల జాతర మహోత్సవం శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. శుక్రవారం బేముడోలు గోదావరి కాలువగట్టున శ్రీ మద్దిరావమ్మ అమ్మవారి మట్టి విగ్రహానికి జాతర పంచికాలు మన్నుతో తయారు చేసి విగ్రహంతో పోతురాజులు, గణాచారులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు, యువతతో కలిసి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతర తంతులతో నిర్వహించే పలు కార్యక్రమాలను కొనసాగించి సంత మార్కెట్ వద్దనున్న అమ్మవార్ల ఆలయంలో ఏర్పాటు చేసిన పూరి మేడలో
ముగ్గురు అమ్మవార్లను పోతురాజును ప్రతిష్ఠించారు. పంబలవారు అమ్మవార్ల సంబరాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ కరణం పెద్దిరాజు, జాతర కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాస్, భీముడోలు ఎస్ఐ సుధాకర్, గ్రామ కార్యదర్శి తనూజ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. మా సన్నమరం అంటే రావాలి. ఒక చేత డబ్బకరం ఒక చేత చోళం ఒక చేత పొరుగుని ఈ దేవుడు అన్ని భోంచేసి అక్కడ తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ గుడిలో శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు చేశారు. అమ్మవారిని వెండి అలంకరణ చేయడంతో భక్తుల దర్శనం చేసుకున్నారు. ఈ శుక్రవారం అన్న సమారాధన చింతలపాటి శివరామరాజు కుమారుడు జగన్నాథరాజు వెంకటరామయ్య దంపతులు ఆర్థిక సౌజన్యంతో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, ఆలయ ఈవో చంద్రశేఖర్, నీలం సురేష్, నాయుడు బాలాజీ, ట్రావెల్స్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా కొంగు బంగారమైన ఇలవేలిపోయినటువంటి శ్రీ బలుసులమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు చింతలపాటి శివరామరాజు గారి దంపతుల కుమారుడు చింతలపాటి జగన్నాథరాజు గారు, రమ్య దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు విశేషంగా బలుసులమ్మ తల్లి ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేయడం ఏందండి. వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మన తాడేపల్లిగూడెం పట్టణ ఎమ్మెల్యే గారు అటువంటి డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో మన దేవస్థానం ఉగాది ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. దాంట్లో కూడా 50 మంది భక్తులు, ప్రజలందరూ కూడా వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, ప్రజలందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారికి ఇతోధికంగా మీ వంతు సహాయ సహకారాలు అలాగే విరాళాలు అందించవలసిందిగా కోరుచున్నామండి. ప్రతి శుక్రవారం బలుసులమ్మ గుడిలో జరిగేటటువంటి అన్నదానంలో భాగంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం మాకు అవకాశం ఇచ్చారు. ఇది ఈరోజు బలుసులమ్మ తల్లికి అన్నదాన కార్యక్రమంలో మేము చేయాలనుకున్నాం కాబట్టి మా అబ్బాయి పేరు మీద అన్నదానం చేస్తున్నాము. ఈరోజు ఎప్పుడు కూడా బలుసులమ్మ తల్లి ఒక గుడి, పురాతనమైనటువంటి గుడిది, చాలా మహిమగల గుడి. ఈ గుడి, ఈ గ్రామదేవతను తెలుసుకుని ఎవరైనా సరే ఏదైనా సరే పని తలపెట్టుకుంటే నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ బలుసులమ్మ తల్లి యొక్క ఇది దీవెనలు అందరూ కూడా పొందాలని ఇది కోరుకుంటున్నాము. ఇది బలుసులమ్మ తల్లి పురాతనమైన గుడి కాడించి ఈ రోజు నుంచి కూడా మేము ఆ బలుసులమ్మ తల్లిని నమ్ముకుని ఉన్నాము. మా కుటుంబం అంతా కూడా బలుసులమ్మ తల్లి భక్తులు కాబట్టి అంటే గ్రామస్తులు అందరూ కూడా బలుసులమ్మ తల్లిని కొలిసి వారి యొక్క బలుసులమ్మ తల్లి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. చింతలపాటి శివరామరాజు గారి దంపతుల యొక్క కుమారుడు చింతలపాటి జగన్నాథరాజు గారు, శ్రీమతి వెంకటరమ్య గారు దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా బలుసులమ్మ గుడి
ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదివరకు 2014-19లో చేసినప్పుడు కూడా శివరామరాజు గారు మా మిత్రులు శ్రీరంగం రామాంజలి గారికి ఎంతో సహాయ సహకారాలుగా ఉంటూ అన్నదాన కార్యక్రమాలు కానీ ఉత్సవాలకు అన్ని రకాలుగా సహకరించేటువంటి వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ బలసముద్రాల ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే రేపు జరగబోయేటువంటి ఉగాది ఉత్సవాలకు కూడా తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సూచన మేరకు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉగాది ఉత్సవాలు త్వరలో జరుగుతాయి. దానికి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని వ్యాపారస్తులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయాన్ని కోరుతూ పోలింగ్ బూత్ 312 ఇన్ఛార్జీలైన అడబాల నారాయణమూర్తి, దాట్ల జగన్నాథరాజుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేశారు. ఓటర్ల దగ్గరకు వెళ్లి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థైన వీరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలంటూ తమ ఎన్నికల కరపత్రాన్ని అందజేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం నాయకులు రంజిత్, ఎంఎన్ నాని, మాజీ కౌన్సిలర్లు సత్యనారాయణ, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట తాతాజీలు బలపరిచిన అభ్యర్థి అంటూ ఓటర్లకు వివరిస్తూ ఓటును రాజశేఖర్కు వేయాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లిలో గాయత్రి కళ్యాణ మండపం పక్కన శ్రీ పద్మిని ఉషా ఛాయ సమేత సూర్యనారాయణ స్వామి నూతన ఆలయ శిఖర ధ్వజ యంత్ర విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శుక్రవారం ఉదయం 11:24 జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు పుల్లాబుట్ల సారథ్యంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఉదయం నుండి శయ్యాది వ్యాస ఉద్వాసన, యంత్రస్థాపన, విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్ట, మహాపూర్ణాహుతి జరిగాయి. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా పరిషత్ సభ్యులు పెద్ద తాడేపల్లి, తాడేపల్లిగూడెం నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో సూర్య దేవాలయం లేదనే తలంపుతో సూర్య దేవాలయం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణం చేసి ఇక్కడ సూర్యదేవుడిని ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టాము. దీనికి తాడేపల్లిగూడెంలో ఉన్న పుర ప్రజలు అవుతాయేమి, రాజకీయ నాయకులు అవుతాయేమి, అందరూ కూడా దీనిని సపోర్ట్ చేసి దీనికి ముందుకు పెడతానికి మంచి దోహదం చేశారు. ఇది ఏంటంటే మనకి తణుకు తర్వాత ఇప్పుడు మనదే తాడేపల్లిగూడెమే ప్రతిష్ట కార్యక్రమాల్లో ముందుకు ఉంటుంది. అందుకే అది నా గొప్పతనం కాదు, మన తాడేపల్లిగూడెం ప్రజల యొక్క గొప్పతనం అన్నమాట. అది అందరూ కూడా ఈ దేవాలయము నా ఒక్కరిది కాదు, ఇది మన తాడేపల్లిగూడెం ప్రజలు అవుతాయేమి, పుర ప్రజలు అందరి యొక్క అదృష్టం అన్నమాట. ఇది అందరిది ఈ దేవాలయము. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఆ సాక్షాత్ ఆయన్ని సూర్యనారాయణమూర్తిని దర్శించుకుని ఆయన యొక్క ఆశీస్సులు పొందితే చాలా అదే మా అందరికీ కూడా చాలా భాగ్యం అన్నమాట. పద్మిని ఉషాఛాయ సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క దేవాలయం పుల్లాభట్ల సూర్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవంతా కూడా గుడి కట్టడము, అలాగే ఇది ప్రతిష్టా కార్యక్రమం 3 రోజులు చేయడం జరిగింది. 3వ రోజు ఉదయం అంటే ఇవాళ ఉదయం 11:24 స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించాము. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అలాగే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అలాగే ఇంకా ఎవరైనా రావాల్సిన వారు కూడా ఉంటే వారందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి నమస్కారం చేసుకుని ఆ సూర్యనారాయణమూర్తి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ప్రతి ఆదివారం కూడా స్వామివారికి పూజా కార్యక్రమం గుడి తెరిచే ఉంటుంది. అలాగే రోజు కూడా దీనికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి తిలకించవలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కుంచినపల్లిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగనున్నాయి. విగ్రహ ప్రతిష్ఠ చేయనున్న విగ్రహాలకు ఈ నెల 8న శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్వీఆర్ సర్కిల్ నుండి జయలక్ష్మి వరకు మరియు పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల్లో ఊరేగించనున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. 13, 14న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు, 15న ఉదయం 8:45 విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభన ఆరోహణ, నూతన దేవాలయ ప్రారంభోత్సవం జరగనున్నాయి. శనివారం నాడు ఉదయం 7:30 మేము నూతనంగా నిర్మిస్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టలో భాగంగా రేపు ఉదయం 7:30 తాడేపల్లిగూడెం ఎక్సైజ్ ఆఫీస్ వద్ద నుండి బయలుదేరి అలాగే పాతూరు మీదుగా అక్కడి నుంచి ఎస్వి రంగారావు గారి విగ్రహం దగ్గర అల్పాహారం ఏర్పాటు చేసి అక్కడి నుంచి జయలక్ష్మి థియేటర్ మీదుగా తర్వాత వెంటనే శాష్మాల్ దగ్గర నుంచి డిహెచ్ చెరువు మీదుగా కుంచునపల్లి స్వామివారి యొక్క విగ్రహాలని అంగరంగ వైభవంగా ఉత్సవంలో ఊరేగడం జరుగుతుంది. పురవీధుల్లో అన్నీ కూడా స్వామివారు ఉత్సవం మూర్తులుగా, ఎందుకంటే అన్ని వీధులు కూడా తిరిగి స్వామివారులు ఇక్కడ ఆసనాలు అయ్యి తర్వాత ఇదే శనివారం నాడు మళ్ళీ అంటే పై శనివారం నాడు స్వామివారి యొక్క 15వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇచ్చే భాగ్యాన్ని ఆ స్వామివారి కరుణ కటాక్షాలు కలిగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవంలో అందరూ పాల్గొని వాలంటీర్లుగా ఉత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. మన కుంచినపల్లి గ్రామం ద్వారకా నగర్లో అత్యంత వైభవంగా నిర్మితమవుతున్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడి నిర్మాణంలో భాగంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా రేపు అనగా శనివారం మన కుంచినపల్లి గ్రామం ద్వారకా నగర్ నుండి స్వామివారి విగ్రహాలను అత్యంత వైభవంగా మేళ తాళాలతో అత్యంత వైభవంగా అందరూ కలిసి ఈ విగ్రహాలను మన తాడేపల్లిగూడెం పట్టణం మరియు పాతూరు మన కుంచినపల్లి గ్రామం మొత్తం ఊరంతా అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి తర్వాత 13, 14, 15వ తారీఖున ఇక్కడ అత్యంత వైభవంగా ఇక్కడ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఉత్సవంలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షను పొందగలరని కోరుకుంటున్నాం. స్థానిక తణుకు రోడ్లో జుబలపాలెం నందు గల శ్రీ లలితాదేవి ఆలయం నందు శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. మార్నిడి వెంకన్న దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. శ్రీమాత్రే నమః కోటినామ జప సంకల్పంలో భాగంగా శుక్రవారం నాటికి 32,06,500 చేశారు. ఎవరైనా ఈ జపం చేయదలుచుకున్న వారు గుడి సమయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొన్నంగంటి సుందర మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ పొన్నంగంటి కోటేశ్వరరావు, కోశాధికారి మోటుమర్రి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గ్రంథి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్నేడు వెంకన్న గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. వారు అదే కాకుండా మన ఆలయానికి మంచి చెడ్డ కూడా ఎప్పుడూ మా యందు ఉండి మంచి కార్యక్రమాలు మాకు సహకరిస్తున్నారు. ఆ లలితామ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాను. మార్నేడు వెంకన్న గారు మాకు ఏదైనా వస్తే అడిగితే వెంటనే చేసి పెడుతున్నారు. ఆయనకి, ఆయన కుటుంబానికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలనుకుంటున్నాం. అదేవిధంగా వారానికి ఒకరోజు అన్నదానం చేసుకోదలుచుకున్న వాళ్ళు పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, ఉద్యోగాలు ఏమైనా వచ్చినప్పుడు చేసుకుంటే 6,600 పెట్టి చేసుకోవచ్చు. 200 మందికి పెడతాం. అలాగే మా ఊళ్ళో శాశ్వత అన్నదాన పథకం పెట్టాం. వారు శాశ్వత అన్నదానం 1,116 ఇచ్చుంటే సంవత్సరంలో ఒక రోజు వాళ్ళు కోరిన రోజున ఒక వారం అన్నదానం చేస్తాం 200 మందికి. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు అన్నదానశాలలో పెడతాం, శాశ్వతంగా ఉంటాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.